గురూజీ, హైదరాబాద్ నుంచి మల్లీశ్వరి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి మల్లీశ్వరి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ తెలుసు మేడం. చెప్పండి. 1978 జూలై 2వ తారీఖు మేడం. జూలై 2వ తారీఖు 1978. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం సార్, మీ పాదాలకు శతకోటి వందనాలు సార్. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. సార్, నేను చాలా ప్రాబ్లంలో ఉన్నా సార్. సరే తల్లి, ఏం ప్రాబ్లం అయింది? రోజు మీ ప్రోగ్రామ్ చూస్తా గురూజీ. సరేమ్మా, మీరేం పని చేస్తూ ఉంటారు? నేను అంగన్వాడీ వర్కర్ని సార్. మీ భర్త గారు? మా భర్త గారు ఏం పని చేయడు సార్. తాగుతాడు, తిరుగుతాడు, తింటాడు సార్. ఏం పని చేయడు. నేను ఏం చెప్పినా వినిపించుకోడు సార్. చూడు, ఇక్కడ వచ్చేసింది రమల శాస్త్రం కూడా అదే చూపిస్తుంది. నువ్వు ఇదే ప్రశ్న అడుగుతావా మాకు ముందుగానే తెలుసు. అవునా సార్? చూడు, ఇక్కడ చూపిస్తుంది సప్తమ స్థానం అంటే ఇంక భర్త గురించినే అడుగుతావని. నువ్వు పెళ్ళైనప్పుడు ఇప్పుడు దాకా భర్తతో సుఖం అనేది లేదు తల్లి. లేదు గురూజీ. అతనికి రెస్పాన్సిబిలిటీ లేదు, జవాబుదారీ లేదు. అసలు నా కుటుంబము నేను పోషణ చేయాలి, నేను నలుగురితో మంచిగా ఉండాలి అనే కాస్త ఆలోచన కూడా లేదు. అంతే గురూజీ. హైఫై లైఫ్ కావాలి, ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి, ఇవ్వలేదా గొడవలు స్టార్ట్. ఇది కదా మీ జీవితంలో నడుస్తూ ఉంది. అవును గురూజీ, అవును. కొన్ని చేసిన గురూజీ, మంచిగా అనిపించింది. మళ్ళీ మధ్యలో నా హెల్త్ ప్రాబ్లం వల్ల కొంచెం చేయలేకపోయినా గురూజీ. నేను యోగక్షేమాలు చేసినాక మంచిది అయ్యింది గురూజీ. సరే తల్లి, వాళ్ళకు కూడా చెప్పిన గురూజీ, నేను చెయ్యాలి ఇట్లా. గురూజీ మంచిగా చెప్తున్నాడు, మనం తీసుకుంటే బాగుంటది అని కూడా చెప్పిన గురూజీ. మంచిది తల్లి, మీరు టీచర్ దీంట్లో అంగన్వాడీలా కదా, మీరు అలాగే ప్రచారం చేస్తూ ఉండాలి అంతే. అంగన్వాడీ వర్కర్ గురూజీ. సరే తల్లి, మంచిది తల్లి. నేను కొన్ని పరిహారాలు చెప్తాను, అది చెయ్యండి. మంచిది గురూజీ. ఇప్పుడు నాకు లేదు గురూజీ, ఎటువంటి ఆధారం లేదు గురూజీ. నాకు తెలుసు తల్లి, అంతా నాకు అర్థమైంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగంలో ఉన్నారు?